హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలామంది కామెంట్లో అడుగుతున్నారండి. అడిగిన దానికి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే అందులో టైం పడుతుంది కదా. సో ఇందులో ఒకటే వీడియో తీసి పెడితే అందరు చూస్తారు కదా అని పెట్టినానండి. ఎలా అంటే ఏమని అడుగుతున్నారు అంటే హెయిర్ది స్టోరీ అడుగుతున్నారు. నాది హెయిర్ స్టోరీ చెప్పుదామా అంటే హెయిర్ స్టోరీ పెట్టడానికి ఏం లేదండి, పెట్టచ్చు, కాకపోతే టైం లేదు. ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందండి, పని ఉంటుంది కదా, పని అయితే లేదు. అయినా నాకు వీడియోస్ ఎలా తీయాలో అర్థం కావట్లేదండి. నాకు వీడియో తీయడం రావట్లేదు. మా హస్బెండ్ ఉంటేనే తీస్తాడు, లేకపోతే రావట్లేదు నాకు తీయడం, ఎడిట్ చేయడం ఇవన్నీ నాకు రావట్లేదు. సో మమ్మీ కూడా తీయట్లేదు. ఏంటంటే నా హెయిర్ ఎలా ఉంది అని చిన్నగా ఉన్నప్పుడు నాకు చాలా లాంగ్, చాలా చాలా ఏమంటారు, చాలా లావు హెయిర్ అండి. లావుగా ఉంటుండే నా హెయిర్, చాలా లావుగా ఉంటుండే. సో ఇలా పట్టుకుంటే నా ఈ చేతిలోకి రాకుంటుండే, అలా అంత లావుగా ఉంటుండే. ఇప్పుడు చూడండి ఇలా అయిపోయింది హెయిర్ అంతా, చాలా వరకు తగ్గింది. సో ఒక్క జుట్టు అంత లేదు నా జుట్టు, ఒక్క జుట్టు అంతా అంటే ఒక్క సైడ్ వేసుకున్న జుట్టు అంతానే ఉంది ఇప్పుడు అలా ఉంటుండే. రిబ్బన్ వేసుకొని స్కూల్కి వెళ్తే చాలామంది చాలా వరకు నన్ను చాలా ఉంటుండే. ఇప్పుడు ఎవరన్నా నాకు తెలిసిన వాళ్ళు చూస్తే, ఒకవేళ స్కూల్ మేట్స్ కానీ కాలేజ్ మేట్స్ కానీ ఎవరైనా చూస్తే నాది వీడియో చూస్తే నన్ను గుర్తుపడతారు. అలా ఉంటుండే అండి నా హెయిర్. ఇప్పుడు అంతా పోయింది. పాప పుట్టినాక చాలా పోయింది, బాబు పుట్టినాక ఇంకా పోయింది. ఇంకా అంటే గ్యాప్ ఎక్కువ, ఒక 5 years 6 years ఉంటే అది రికవర్ అవుతుంది. సో 2 yearsలో ఏం రికవరీ అవుతుంది, 1.5 yearలో ఏం రికవరీ అవుతుంది. సో ఊడిపోయింది. ఊడడం అంటే ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ మధ్యలో అవి వచ్చినప్పుడు అట్లా పోతుంటాయి, ఎవరికైనా కామన్ కదా హెల్త్ ఇష్యూస్ అంటే. సో అలా పోయిన హెయిర్ని నేను మళ్ళీ తెచ్చుకుంటా. సో డెఫినెట్గా ఒక 1 year లోపు నా హెయిర్ ఎలా ఉండే అలా అవుతుంది అని అనుకుంటున్నా. మేబీ అవుతుందో కాదో నాకైతే తెలియదు, అవుతుండొచ్చు అని అనుకుంటున్నా. సో అయితే మీకు చూపిస్తాను నా హెయిర్ ఎలా ఉందో అప్పుడు అనేది. ఇంకేమడుగుతున్నారు అంటే ఇంత కట్ చేసిరు అని అడిగారు. సో 1 feet దాకా అండి, 1 feet అంటే ఇంత ఉంటుందా, ఇంత కట్ చేసానండి. ఇంతకు ముందు పాప పుట్టిన తర్వాత ఇంత కట్ చేసిండొచ్చండి, మేబీ ఇంత కట్ చేసిండొచ్చు. హాఫ్ ఇక్కడ వరకు అయిపోయిందండి. ఇక్కడ వరకు కట్ చేసిన. చాలా వరకు ఏంటంటే నా హెయిర్ కింద పొడుగు ఎక్కువయ్యి తెగిపోతుందండి, తెగిపోవడం వల్ల కట్ చేస్తానండి నేను. సో అలా కూడా కట్ చేసినాను. ఇంకేమని అడుగుతున్నారు, ఒకరు ఆయిలింగ్ అడిగారండి. సో ఆయిల్ చేసి పెట్టాను, దాని 15 days అయినాక దాని రివ్యూ చెప్తానని చెప్పాను. ఇంకా ఒకరు హెయిర్ స్టోరీ అడిగిండు. సో పెడతానండి, డెఫినెట్గా పెడతాను. ఇంకా ఒకరు ఎంత కట్ చేశారని పెట్టినాను, అది చెప్పాను. ఇంకా చాలామంది చాలా వరకు చాలా అడుగుతున్నారండి, హెయిర్ చాలా బాగుంది అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో కామెంట్లో ఏదన్నా ఉంటే అడగండి, సో చెప్తాను. నా వంటలు కావాలా, లేకపోతే హెయిర్ వీడియోస్ కావాలా, ఏ కావాలో చెప్పండి, డెఫినెట్గా నేను చేసి పెడతాను మీకు. ఇంకా ఇద్దరు పిల్లలండి, ఒక పాప ఒక బాబు. అడిగారు ఒకరు కామెంట్లో, ఒక పాప ఒక బాబు. అండ్ పాప ఇప్పుడు LKG అండి. బాబు మొన్న 16కి బర్త్డే వీడియో కూడా పెట్టినాను, కొంచెం చిన్న వీడియో పెట్టాను బాబుది. ఇంకా పాపది కూడా ఉంది, పెడతాను. అడిగితే పెడతాను, లేదంటే లేదు. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలని చెప్పండి, డెఫినెట్గా పెడతాను. సో అంతే అనుకుంటున్నాను నేను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో డెఫినెట్గా సపోర్ట్. ఇంకొకటి అండి, నాకు పిగ్మెంటేషన్ కూడా ఇక్కడ చాలా వరకు ఉండేనండి. నా వీడియోస్లో ఫొటోస్ కూడా పెడతానండి. ఇక్కడ పిగ్మెంటేషన్ ఇలా ఉండను. నాకు పాప కన్ఫర్మ్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయింది, చిన్న స్టార్ట్ అయ్యి పాప పుట్టినప్పుడు కొంచెం డార్క్ అయింది, మళ్ళీ మధ్యలో కొంచెం డ్రాప్ అయింది, మళ్ళీ తర్వాత బాబు మళ్ళీ అయినాక మళ్ళీ ఎక్కువ అయిందండి. సో ఇప్పుడు తగ్గుతుంది. నేను ఎలాంటి కేర్ తీసుకున్నా అనేది పిగ్మెంటేషన్కి డెఫినెట్లీ చాలా మందికి యూజ్ అవుతుందండి, చాలా వరకు యూజ్ అవుతుంది ఇది. సో
ఇది ఈ పిగ్మెంటేషన్ హెయిర్ గురించి అయితే చాలా మందికి యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇది డెలివరీ టైంలో చాలా మంది ఫేస్ చేస్తారండి. ఈ పిగ్మెంటేషన్ అండ్ హెయిర్ ఫాల్ చాలా మంది ఫేస్ చేస్తారు. డెఫినెట్గా యూజ్ అవుతుందండి. చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. నా వీడియోస్ ఇక ముందు ఇంత ముందు పెట్టిన వీడియోస్ కూడా ఒకసారి చూసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటున్నానండి.